పూర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. The lower psychic nature is a sign of lower emotional nature. సో, లోయర్ సైకిక్ నేచర్ అనేది అదొక సూచన అన్నమాట. దేని సూచన? లోయర్ ఎమోషనల్ నేచర్. సో, ఈ లోయర్ సైకిక్ నేచర్ అనేది లోయర్ ఎమోషన్ నేచర్‌ని సూచనమాట. అయితే ఈ లోయర్ ఎమోషనల్ నేచర్ లేదా లోయర్ సైకిక్ నేచర్ యొక్క సింప్టమ్స్, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలిస్తే దీని గురించి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. పూర్ ఎమోషనల్ కంట్రోల్. సో, ఎమోషనల్ కంట్రోల్ ఉండదు. అనంగానే ఆ! ఆ! నాకు ఎమోషనల్ కంట్రోల్ బానే ఉంది. నా ఎదురుగుండా వాడికి లేదు అని మీ వాళ్ళలోనో, ఫ్రెండ్స్‌లోనో, నైబర్స్‌లోనో లేదా మీరు పనిచేసే చోట కొలీగ్స్‌లోనో ఎవరిలోనో వెతుకుతూ ఉంటారు వెంటనే. సహజంగా మన ఎమోషనల్ కంట్రోల్ మనకు కనబడదు. ఎదురుగుండా వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. సో, నువ్వు ఎమోషన్‌కి గురయ్యావా లేదా అనేది ఏదైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంటుంది. నీకు టికెట్ కొనుక్కొని సినిమా థియేటర్‌లో కూర్చున్నావని తెలుసు. ఎదురుగుండా ఒక తెర మీద కెమెరాతో ప్రొజెక్ట్ చేయబడుతోంది. సినిమా రన్ అవుతోందని తెలుసు. అయితే తెర మీద జరుగుతున్న విషయమే అని తెలుసు. వాళ్ళందరూ ఆ పాత్రలో యాక్షన్ చేశారని తెలుసు. అయినా సినిమా అవుతున్నప్పుడు సినిమాలో భయమైన సీనొస్తే నువ్వు ఎమోషనల్‌గా భయపడతావు. సిమోషన్‌లో సినిమాలో బాధపడే సీనొస్తే నువ్వు బాధపడతావు. నవ్వే సీనొస్తే నవ్వుతావనుకో. ఉత్సాహపరిచే సీనుంటే ఉత్సాహపడతావు. సో, నీ యొక్క కోప్పడతావు విలనంటే, సింపథీ ఫీలవుతావు, కంపాషన్ ఫీలవుతావు, హేట్ ఫీలవుతావు. ప్రతి ఎమోషను నువ్వు టెంపరరీగా 3 గంటలు సినిమా చూస్తున్నంత సేపు ఏదో ఒక టైంలో నీ ఎగ్జిస్టెన్స్ ఉండదు నీకు. ఆ జరుగుతున్న సినిమాలోనే ఒక భాగం అవుతావు నువ్వు. జస్ట్ విట్‌నెస్సే చెయ్యవు. క్లియర్‌గా తెలుస్తుంటుంది. త్వరగా ఒక్కొక్కడు బయటపడుతుంటావు. ఒక్కొక్కడు బయటపడకపోవచ్చు. సినిమా నుండి ఇంటికొచ్చిన తర్వాత కూడా ఇంకా అదే ఎమోషనల్ స్టేట్ కూడా కంటిన్యూ అయ్యే రోజులుంటాయి. సరే. అలాగే డిఫికల్టీ ఇన్ రికగ్నైజింగ్ ఎమోషన్స్. నిత్య జీవిత సంఘటనలో మన ఎమోషన్‌ని మనం ఎప్పుడు గుర్తిస్తున్నాం? ఎమోషన్ స్టార్ట్ అవుతుంటే తెలుస్తోందా? ఎమోషన్ వచ్చేసి దాని యొక్క కాన్సీక్వెన్స్ అయిపోయిన తరువాత తెలుస్తోందా? సో, రికగ్నైజ్ అనేది అంటే ఎమోషన్ స్టార్ట్ అవ్వంగానే రికగ్నైజ్ చేయగలిగితే అది హైయర్ సైకిక్ నేచరు. అదర్‌వైజ్ లోయర్ సైకిక్ నేచర్ అన్నమాట. అలాగే జనరల్‌గా మన బిహేవియర్‌లో ఈ రెండిటి ఫలితంగా ప్యూర్ ఎమోషనల్ కంట్రోలు, రికగ్నైజేషన్ ఎమోషన్స్ గుర్తు చేపించకపోవటం వీటి వల్ల సోషల్ స్కిల్స్ కూడా మనకు చాలా తక్కువగానే ఉంటాయి. రిలేషన్స్ అంతగా మెయింటైన్ చేయలేము. రిలేషన్స్ సస్టైన్ చేయలేం. రిలేషన్‌షిప్ థాట్ అందరూ చేయగలరు. కానీ దాన్ని సస్టైన్ చేయటం అనేది బహు కొద్ది మందికి తెలుసు. అలాగే ఎంపతి ఉండదు. ఎంపతి లోగా ఉంటుంది. ఏమిటి ఎంపతి? ఎంపతి అంటే అన్నీ వాళ్ళ పొజిషన్‌లో ఊహించుకొని వాళ్ళ స్థితిని అర్థం చేసుకోవటం అంతే. అంతేగాని సింపథైజ్ అవ్వటం కాదు. అయ్యో! ఇలా జరిగిపోయిందా పాపం అని పిటీని చూపించడం కాదు. లేదా వాళ్ళ యాంగ్రీ మన యాంగ్రీ అయిపోయి నువ్వు గూడా శత్రుత్వం వహించడం కాదు ఒక పార్టీతో. సో, ఇక్కడ ఓ రకంగా ఏంటంటే వాళ్ళ స్టేట్ ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళకి ఒక చెప్తున్నప్పుడు ఒక సిట్యుయేషన్‌ని చెప్తున్నప్పుడు, నేరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ పొజిషన్‌లో అర్థం చేసుకోగలగటం. మన పొజిషన్‌లో అర్థం చేసుకోవడం కాకుండా. జనరల్‌గా సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ ఎక్కువగా కనబడుతుంటుంది. లోయర్
ఎమోషనల్ కంట్రోల్‌లో ఉన్న వారికి, నేచర్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉంటుంది. అదే కాకుండా బ్లేమింగ్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళని బ్లేమింగ్ బాగా చేస్తుంటారు. సో, ఈ లక్షణాలు ఎక్స్‌ట్రీమ్ లేనప్పుడు మనం ఎమోషనల్‌గా కంట్రోల్ ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనలో ఇవేమన్నా కనబడుతున్నాయా? కనీసం సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత. సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత కనబడినా అది మోడరేట్‌గా ఉన్నట్టే తప్ప ఎమోషనల్ నేచర్ ఆర్ సైకిక్ నేచరు లోగా లేదని అర్థం కాదు. సో, 99% లోయర్ సైకిక్ అండ్ లోయర్ ఎమోషనల్ నేచర్ గానే ఉంటారు మనుషులు. అందరూ అలాగే ఉన్నారు కాబట్టి ఇది సబబు అనుకోద్దు. ఆ! 100కి 100% తప్పుగా ప్రవర్తించినా తప్పే. అయితే ఈ లోయర్ సైకిక్ నేచర్ ఉన్న వాళ్ళని జనరల్‌గా మేనేజ్ చేయటానికి ఓన్లీ ఒక్క ఎమోషనే ఉపయోగపడుతుంది. దాని ఇంటెన్సిటీ ఎక్కువైన కొద్దీ కంట్రోల్ అవుతుంది. ఎమోషన్ కంట్రోల్ చేయడానికి ఇంకో ఎమోషన్ వాడటమాట. అందుకని ఓన్లీ కెప్ట్ ఇన్ ప్లేస్ వాళ్ళని వాళ్ళ స్థానంలో ఉంచగలం అండర్ ఫియర్ ఆఫ్ లా అండ్ సొసైటీ. ఈ న్యాయం యొక్క లేదా సమాజం యొక్క భయం ఏదైతే ఉందో ఆ భయంతోనే వాళ్ళని అలా ఉంచగలం. వాస్తవానికి సొసైటీ ఏమంటుందో, సొసైటీలో నీ యొక్క రికగ్నైజేషన్ ఏమవుతుందో, సొసైటీలో నీ రెప్యుటేషన్ ఏమవుతుందో, సొసైటీలో నువ్వు నీ నీ పేరేదో అవుతుందో, నిన్నెలా అనుకుంటారో అనే భయం. ద సేమ్ టైము ఏదైతే న్యాయం ఉందో, చట్టం న్యాయం ఉందో, వాటి ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది అనే భయము. వీటితోనే లోయర్ సైకిక్ నేచర్‌గా ఉన్నకి అంతర్గతంగా మన స్వభావ రూపంగా బయటకు మటుకు కంఫర్టబుల్‌గా బతికేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ 99% అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ మోస్ట్ ఎవిడెంట్. ఇది బాగా కనబడుతుంటుంది. బాగా క్లియర్‌గా ఎప్పుడు అబ్వియస్‌గా కనబడుతుందంటే రివల్యూషన్ టైమ్‌లోనో, డేట్స్‌లో కనబడుతుంటుంది. సో, వార్ టైమ్స్‌లోను, రివల్యూషన్ టైమ్‌లో హిస్టరీలో చదువుతుంటే తెలుస్తుంటాయి ఇవన్నీ. ఆ! సో, వీళ్ళందరినీ ఫియర్ ఆఫ్ లా అండ్ సొసైటీతోనే వాళ్ళని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దిస్ సబ్జుగేషన్ ఈజ్ హార్మ్‌ఫుల్. అయితే ఇలా ఏదో ఫియర్ ఆఫ్ లా లేదా సొసైటీ వల్ల సబ్జుగేట్ అయ్యి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నది స్వభావ సిద్ధంగా వచ్చిన, ప్రకృతి సిద్ధంగా వచ్చిన లేదా ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌తో అలైన్ అయి ఉండేవాళ్ళు ప్రవర్తన కింద లెక్క కాదు. అలా కనబడుతున్నప్పటికీ. ఎందుకంటే లోపల విత్తనం అది ఉంటుంది. లేటెంట్‌గా అది అక్యుములేట్ అవుతుంటుంది. సో, నీ యొక్క ఉద్దేశం వైలేషన్‌లోను, ఇంకా ఇంటెంట్‌తోను లేదా థాట్ లెవెల్‌లోను ఈ లోపల మోటివ్ కిందను అది ఉండిపోతుంది. జస్ట్ సిట్యుయేషన్ ఫేవరబుల్‌గా దానికి అర్థం ఒకటే తరువాయి. ఏర్పడిన తర్వాత అది బయటపడుతుంది. సో, డెలిబరేట్ అండ్ కాన్షియస్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ యాస్ ఎ రెమెడీ. సో, అందుకని యాక్చువల్‌గా ఈ స్మాల్ సైకిక్ నేచర్ నుండి హైయర్ సైకిక్ నేచర్‌కి ఎవాల్వ్ అవ్వాలి అంటే నేచురల్ ప్రాసెస్‌లో డెలిబరేట్ అండ్ కాన్షియస్ ఎఫర్ట్స్. కావాలని చేసే డెలిబరేట్ మాట. డెలిబరేట్ అంటే ఏంటంటే, కావాలని ఈ ఉద్దేశంతో ఏదైనా ఒక పని చేస్తే దాన్ని డెలిబరేట్ అంటాం. అలాగే కాన్షియస్‌గా చేసే ఎఫర్ట్స్ ఉండాలి. అంతేగాని ఏదో మెకానికల్‌గా ఆటో పైలట్ మోడ్‌లో చేయటం కాదు. అదర్‌వైస్ కాకపోతే కాకపోతే ఈవెన్ ఆఫ్టర్ 500 మోర్ ఇయర్స్ 5000 ఏళ్ల వి షల్ ట్రై అవర్ హార్ట్స్ లైక్ అర్జున. అర్జునుడు ఎలాగైతే బాధపడ్డాడో కురుక్షేత్ర సంగ్రామంలో ఇంచుమించు మనం కూడా అలాగే బాధపడతాం.
ఏమిటి అర్జునుడు బాధపడింది? అర్జునుడికి యక్షగా వచ్చిన ఏమిటే మనిషి అది తప్పని తెలిసి కూడా ఎందుకు ఆపకుండా ఉండలేకపోతున్నాడు? అది కరెక్ట్ అని తెలిసి కూడా కానీ ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇదే ప్రధానమైన డౌట్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.